అందరికీ నమస్కారం. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగానికి ఒక దుర్దినం, గొడ్డలి పెట్టు లాంటిది కూడా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో నీటి లభ్యతపై నిజంగా విశ్వామిత్ర సృష్టి చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా తలప్రామాణికంగా తీసుకునేది నీటి లభ్యత 75% డిపెండబిలిటీ తీసుకుంటారు. 75% డిపెండబిలిటీ తీసుకుంటే కాస్తో కూస్తో 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నీరు లభ్యత లేకుండా ఉంటుందని తీసుకుంటారు. కానీ వీరేమో 65% డిపెండబిలిటీ తీసుకున్నారు. ఈ 65% డిపెండబిలిటీ కూడా గత బచావత్ ట్రిబ్యునల్లో చెప్పిన తీర్పును రివైజ్ చేసినట్లు అవుతుంది. అది కాకుండా మళ్ళీ యావరేజ్ ఫ్లోస్ అని చెప్పారు. ఈ యావరేజ్ ఫ్లోస్ అని చెప్పి మొత్తం మీద ఏతావత 518 టీఎంసీల నీటి పంపకాన్ని చేశారు. లేని నీటిని పంపకాన్ని చేశారు. లేని నీటిని పంపకాన్ని చేసినందువల్ల పైన రాష్ట్రాలు ఎక్కువ ప్రాజెక్టులు నిర్మాణం ఇప్పటికే అక్రమంగా నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టులను రెగ్యులరైజ్ చేసినట్టు అవుతుంది. చేసినందువల్ల వారు నీరంతా నిలగట్టుకున్న తర్వాత మనకు మిగిలిన నీరు మాత్రమే వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినాక అరకొరగా మన ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ అటు డెల్టాకు సంబంధించి కూడా సరిగా సక్రమంగా మనకు కేటాయించిన నీరే ప్రతి సంవత్సరం రావటం లేదు. అటువంటిది దాదాపు కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలు అదనంగా ఈయన నీరు కేటాయించితే ఇంకా నీరు రావటం అనేది సున్నా. అందువల్ల గతంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము కేటాయించిన నీటి మీద ఆధారపడిన ప్రాజెక్టులకు కూడా, అసలు నీరు కేటాయించిన ప్రాజెక్టులు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇది చాలా నష్టం చేసే తీర్పు. నిజంగా ఇది పూడ్చలేని నష్టం. ఇటువంటి తీర్పు రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించినట్టు కనపడడంలే. మరి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించింటే బ్రిజేష్ కుమార్ పక్షపాతంగా ఇచ్చినారు అనేదని అవుతుంది. సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు వీటినన్నింటి పరిశీలించమని చెప్పి ఫైనల్ జడ్జిమెంట్ ఇమ్మన్నప్పుడు ముందర పరిశీలించమన్నారు. వారు గతంలో ఏమైతే తీర్పిచ్చారో, ఇంటీరియం తీర్పిచ్చారో, ఇప్పుడు కూడా ఫైనల్ ఆర్డర్లో అదే తీర్పిచ్చారు. కాకపోతే ఆర్డీఎస్కు 4 టీమ్స్లు నీరు అదనంగా కేటాయించారు. మొత్తం అంతా పాత తీర్పునే ఉల్లేఖించినారు. కానీ ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సవరించలేకపోయినారు. ఇప్పుడైనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ తీర్పు పైన స్టే తెచ్చుకోవడం మంచిది. లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది. ఏమన్నా అడుగుతారా? రాష్ట్ర విభజన జరిగినందువల్ల ఈ సర్ప్లస్ వాటర్ మీద ఏ ప్రాజెక్టులు అయితే నిర్మాణం చేసినారో, అటు మహబూబ్ నగర్లోనైతేనేమి, నల్గొండలో అయితేనేమి, ఇటు సైడు రాయలసీమ జిల్లాల్లో అయితేనేమి, ప్రకాశం జిల్లా ప్రాజెక్టు వెలుగొండ అయితేనేమి, ఏదైతే అంద్రి నీవా గాలేరు నగిరి
నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి ఈ స్కీములకు నీరు వచ్చే అవకాశం లేదు. దానివల్ల విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి తోడు మళ్ళీ ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ అనేది గూనికి తోడు దొబ్బుడుగాలి మాదిరి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో మిగులు జలాలు మాకు అవసరం లేదు అని బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ రాయటం వల్ల ఇప్పుడు ఈ నష్టం జరిగిందని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీని మీద మీ కామెంట్. ఇప్పుడు ఆయన రాసిన లెటరు ఆ దినం కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ ఏవైతే మిగులు జలాల మీద ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నారో వాటికి అభ్యంతరాలు తెలిపినారు. అభ్యంతరాలు తెలిపినప్పుడు ఆయన రాసిన లెటర్లో సారాంశం కొత్తదేం కాదు. బచావత ట్రిబ్యునల్లో ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్నే ఉల్లేఖించారు. 6C ప్రకారము బచావత ట్రిబ్యునల్లో ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఉంది, దిగువ రాష్ట్రం కాబట్టి. గడ్డు సంవత్సరాల్లో నష్టపోతుంది కాబట్టి ఆ మిగులు జలాలు వాడుకోమని ఆ స్వేచ్ఛనిస్తూ ఇచ్చినారు. కానీ ఆ స్వేచ్ఛ అనేది దీన్ని రైట్గా భావించద్దు, మీరు ఎగ్జిస్టింగ్ యూటిలైజేషన్లోనే వాడుకోండి అని అన్నారు. అదే సారాంశాన్ని లెటర్లో చెప్పారు. మేము ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటున్నాం, ఇది నీటికి సంబంధించి ట్రిబ్యునల్కు సంబంధించిన లేఖ కాదు, అది ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన లేఖ. ప్రాజెక్టు నిర్మాణం చేసుకునేదానికి అవసరమైన లేఖ, అంతేగాని ఈ నీటి లభ్యతకు సంబంధం లేదు. ఎందుకు అని అంటే మరి వారు చదివినారో లేదో, నాకైతే ఈ ట్రిబ్యునల్ను కొంచెం కూలంకషంగా స్టడీ చేసినారో వచ్చిందా అని ఆలోచన చేసినారో నాకు తెలియదు. కానీ ఎద్దు ఈనిందంటే ఘాట కట్టేయమన్నట్టు విమర్శించడం మాత్రం చేసినారు. ఎందుకంటే ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో కూడా బచావత్ ట్రిబ్యునల్లో ఏ సౌలభ్యం ఇచ్చారో ఆ సౌలభ్యం ఇప్పటికీ ఉంది. ఏమన్నారు, ఏవైనా 2578కి పైనున్న నీరు ఏదైనా అదనంగా వస్తే ఆ అదనంగా వచ్చే నీటిని వాడుకోమని చెప్పినారు. ఆ నీటిని, మిగులు నీరుని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చునని బచావత్ ట్రిబ్యునల్లో ఏం తీర్పిచ్చారో ఈ ట్రిబ్యునల్లో కూడా అదే తీర్పిచ్చారు. ప్రాబబిలీ అది చూసుకోండరు. ఏదో గుడ్డిగా విమర్శించాలి కాబట్టి ప్రతి విషయానికి, చిన్న విషయానికి పెద్ద విషయానికి, ఏ విషయానికైనా తప్పున్నా లేకపోయినా కానీ విమర్శించడం రివాజ్ అయింది. ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం లోటుపాట్లను విమర్శించాల్సింది పోనిచ్చి ఈ ట్రిబ్యునల్లో వాదనలు వినిపించింది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి ఈ అన్యాయం జరిగింది, ఏం జరిగిందో వేలెత్తి చూపించాల్సింది పోనిచ్చి ఊరికి విమర్శించడమే రివాజుగా పెట్టుకొని విమర్శిస్తున్నారు. ఒక్క మారు లోపలికి వెళ్తే ఈ నష్టం అంతా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన నష్టమే ఇది. ఏదో ఆల్మట్టి నిర్మాణం అయితేనేమి, ఆల్మట్టి స్థాయి పెంచడం అయితేనేమి, తర్వాత కృష్ణా నది మీద అయితేనేమి అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో జరిగినాయి. ఆ అక్రమ నిర్మాణాలను ఈ దినం బ్రజేష్ కుమార్ రెగ్యులరైజ్ చేశారు. ఆ అక్రమ నిర్మాణాలు జరగకపోతే ఇటువంటి సమస్య వచ్చేది కాదు. ఈ అక్రమ నిర్మాణాలు జరిగినాయి, కృష్ణా ఆయకట్టులో మెట్ట పంటలు వేసుకోవాల్సిందే అని చెప్పి 2003లోనే ఈనాడులోనే వచ్చింది. అందులో కూడా రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం, అంటే అప్పుడు ఆ కాలంలో జూలై 30th అంటే 29th ఉంటుంది ప్రాబబ్లీ, బుధవారం వ్యవసాయ నీటిపారుదల శాఖలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కృష్ణా డెల్టాలోని రైతులను మెట్ట పంటల వైపు మళ్లించడమే తక్షణ కర్తవ్యమని ఈ సమావేశం తేల్చింది. ఈ పంటలకు విత్తనాలను కూడా రాయితీపై ఇచ్చే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ రోజుల్లోనే రాశారు. తర్వాత ఆ ప్రాజెక్టులు కట్టుతుంటే ఏం పట్టించుకోలేదు, వారి అభ్యంతరాలు చెప్పడానికి కూడా 4 సంవత్సరాలు పట్టిందని, నడుము బిగించడానికి 4 ఏళ్ళు అని చెప్పి ఈనాడులోనే వచ్చింది. ఏదో ఒక ప్రాజెక్టును ముందే తెలిసినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వము
పత్రికల్లో వచ్చాక హడావుడి చేస్తున్నారని చెప్పి అప్పుడే రాశారు. ఇవన్నీ ఆ కాలంలో అక్రమంగా జరిగిన నిర్మాణాలు ఇవి. ఈ అక్రమ నిర్మాణాలను ఆదుకోవాల్సింది, అడ్డుకట్ట వేయాల్సింది పోనిచ్చి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి ఆ 9 సంవత్సరాల్లో జరిగింది. ఆ అడ్డుకట్ట వేయిన దానివల్లే అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అయితేనేమి, ఇప్పుడు ఇచ్చిన ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి ఆ అక్రమ ప్రాజెక్టులే ఒక ఆధారంగా నిలిచిపోయినాయి. అంటే రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఈ బ్రజేష్ కుమార్ వాళ్ళు కట్టుకుంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాటిని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చి రెగ్యులరైజ్ చేసింది. కానీ ఆ లెటర్కు ఈ నీటి పంపిణీకి సంబంధం లేదు. అది లెటరు ప్రాజెక్టులకు సంబంధించింది. మీరు ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారే, ఆఫ్ చేస్తారా అని అన్నారు. మేము ప్రాజెక్టులు మా రాష్ట్రంలో కట్టుకుంటున్నాము, ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నీటి పంపిణీ చేస్తే ఎటు చేస్తే అటు వస్తుంది. రైట్గా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇది రైట్గా కోరము అని అన్నారు. రైట్గా కోరేదానికి లేదు కదా. సర్ప్లస్ వాటర్ మీద ఎగ్జిస్టింగ్ యూటిలైజేషన్లో మాత్రమే ఆడుకోవాలి. ఎప్పుడైతే ప్రాజెక్టులు ఉంటాయో అక్కడ మాత్రమే ఆడుకోవాలి. అది బచావత్ ట్రిబ్యునల్లో ఉన్న సౌలభ్యాన్ని రాసినారు, కానీ అంతకంటే మించి ఆ లెటర్లో ఏం లేదు. కాకపోతే విమర్శించాలా, ఏదో ఒకటి ప్రతి చిన్న విషయానికి విమర్శించాలని తెలుగుదేశం పార్టీ విమర్శలో భాగమే అదేండి. వారి తప్పు ఎక్కడ ఏలెత్తి చూపిస్తారో వారి చూపిస్తారనే దుగ్ధతోనే ముందే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎనీథింగ్ ప్లీజ్. ఈ లెటర్ పైన శాసనసభలో కూడా చర్చ జరిగినప్పుడు దానికి రిప్లై కూడా ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు, శాసనసభ అధికార పార్టీకి లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ప్రతిపక్ష నాయకుడు. ఈయన లేవనెత్తిన అంశానికి రిప్లై కూడా ఇచ్చినారు. మళ్ళీ దాని మీద తెలుగుదేశం పార్టీ ఏం చేసింది కూడా లేదు అంట. ఇవి ప్రాజెక్టులు ఏవైతే నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ నీటి నిర్మాణాలకు అభ్యంతరం చెప్తా వచ్చినారు. అంద్రి నీవా కానీ, గాలేరు నగిరి కానీ. అయ్యా మేము కట్టుకుంటున్నాం, మా డబ్బుల్లో కట్టుకుంటున్నాం, మేము మిమ్మల్ని రైట్గా అడగమని అన్నారు. లేకపోతే నిలబెట్టాల్సింది వస్తుంది కదా. దానికి మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే సర్ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టులను శ్రీకారం చుట్టిందో ఇవి మిత హక్కుతో ఉండేటి, రేపు పొద్దున ఎప్పుడైనా సమస్యలు వస్తాయని చెప్పినాము. వినకుండా ఆ పాలసీని మాకు 200 టీఎంసీలు నీరు సర్ప్లస్ వాటర్ ఉందని చెప్పి ఆనాడు రాజారావు ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు వాళ్ళు 220 టీఎంసీలు మిగులు నీరు ఉంది. 2060 75% డిపెండబిలిటీ ప్రకారం 2060 టీఎంసీలకు పైన 200 టీఎంసీలు పారుతుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఈ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పడే ఈ చిక్కులన్నీ వచ్చినాయి. మూల కారణం ఎవరంటే తెలుగుదేశం పార్టీ. ఈ మిగులు జలాల మీద హక్కు ఉందని చెప్పి ప్రాజెక్టులు నిర్మాణం చేయొచ్చునని ఇక్కడున్న వారికి వాదన చేయటంతో చేసేటందుకు వేసిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే కమిటీ యొక్క రిపోర్టే వీటన్నిటి అనర్థాలకు కారణం. ఒక్కమారు అది చూసుకుంటే ఈయనక మంచిది. రాజారావు గారు చీఫ్ ఇంజనీర్గా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలోనే తేల్చారు 260 టీఎంసీలు మిగులు నీరు ఉందని. ఇప్పుడు కూడా వాళ్ళు అయ్యే తీసుకుంటున్నారు. అది తీసుకోవడము, దాన్ని తీసుకునే దానికోసం 65% డిపెండబిలిటీ చేసి యావరేజ్ ఫ్లోస్ అన్ని కట్టి ఆ నీళ్ళన్నీ పంచినారు. ఆ రిపోర్టే ఆధారం వాళ్ళకు, కర్ణాటక వాళ్ళకు, మహారాష్ట్ర వాళ్ళకు. ఇప్పుడు దానివల్లనే ఇబ్బంది జరిగింది. అది వారి తప్పు వాళ్ళు తెలుసుకోకుండా ఊరికే ఎవరినో విమర్శించడం, బాధ్యతారాహిత్యము, ప్రతిపక్ష బాధ్యతను విస్మరించడము, ఈ నష్టాన్ని ఎట్టబుడ్చుకోవాలనో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక సవాలుగా నిలిచిన జడ్జిమెంటు. దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, ఏం చేయాలా అని అందరూ ఐకమత్యంగా పోరాడాల్సిన సమయంలో ఊరికి బురద చల్లుకుంటా కూర్చున్నారు. ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణం చేయాలని మాత్రం ఏది చెప్పడం లేదు. ఇటువంటి అసంబద్ధమైన బురద చల్లుకునే కార్యక్రమం తప్ప నుంచి వారికి వేరే కార్యక్రమం లేదు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే విభజన ప్రక్రియ చివరి దశకు వచ్చేసింది. డిసెంబర్ 4న ఎప్పుడో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెడతామంటారు. ఈ సమయంలో సమైక్య శంకరావు యాత్రలు ఏ విధంగా ఒత్తిడి తీసుకొని వస్తాయి అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు దీనికి సంబంధించి అడగండి అమ్మా.
వాట్ ఎవర్ ది సబ్జెక్ట్ యూ రైజ్ ఆన్ దిస్ మ్యాటర్ ఐ విల్ రిప్లై. ఎందుకంటే అది మళ్ళీ కావాల్సి ఉంటే పెడతారు, మళ్ళీ అడుగుదులేండి ఆ ప్రశ్న. దీనికి సంబంధించింది అడగండి, ఏదైనా ట్రిబ్యునల్కి సంబంధించి, నీళ్ళకి సంబంధించి. సరే, ఒకవేళ రేపు 2 రాష్ట్రాలుగా ఏర్పడిపోతాయి, వీటి గురించి మళ్ళీ సుప్రీంకోర్టులో పోరాడే అవకాశం కూడా ఉండదు కదా సార్? అంటే ఏ గవర్నమెంట్ పోరాడుతుంది, టెక్నికల్గా కూడా చాలా సమస్యలు వస్తాయి కదా. తప్పకుండా ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ తీర్పు అనేది మన సేద్యపు రంగానికి ఇబ్బందికర సమస్య, నష్టం జరుగుతుంది, అది కాదని లేని నగ్న సత్యము. దానికి తోడు మళ్ళీ రాష్ట్రం విభజించబడితే మన వాదన బలహీనంగా ఉంటుంది, మనం ఒకరికొకరం కొట్టాడుకోవడంలోనే సమయం సరిపోతుంది. కానీ కర్ణాటకతో మహారాష్ట్ర అదే మొదటి నుంచి ఏదైతే ఉన్నాయో ఈ నీటి నదీ జలాల పంపకం అనేది సమస్య అవుతుంది. ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే మరింత ఇబ్బంది జరుగుతుంది. అందుకే రాష్ట్రం సమైక్యంగా ఉంటే బాగుంటుందని చెప్పే ఇది దృష్టిలో పెట్టుకునే మేము చెప్పడం జరిగింది. ఇది మొదటి నుంచి కూడా చెప్తా వస్తున్నాం. ఇది చాలా చిక్కుతో సమస్య. ఇప్పుడు వాళ్ళు వేయాలనుకుంటున్నది, అది నాకు తెలిసి పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు నీటికి నదీ జలాల పంపకానికి, కృష్ణా గోదావరి పంపకానికి ఒక కౌన్సిల్ వేస్తామన్నారు. ఆ కౌన్సిల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్, వారి సెక్రటరీగా ఉంటారని, కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ. తర్వాత ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులుగా ఉంటారు. నీటిపారుదల శాఖ మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ సెక్రటరీలు మెంబర్స్గా ఉంటారు. ఉండినప్పుడు పొద్దున కూడా ఎవరైనా కర్ణాటక వాడో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి పార్లమెంట్ మెంబరు మినిస్టర్ అయినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రులు లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది ఏదో ఇబ్బందికర సమస్య అనేది కూడా అభ్యంతరం చెప్పాలి. అయినా ఇవేవి పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని వాళ్ళు ఈ కౌన్సిల్నే పెట్టాలనే నిర్ణయంతో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికర ప్రశ్నే విడిపోతే మాత్రం.